ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనము. ప్రజలారా, రాజైన హిజ్కియా తాను వ్యాధి నుండి విడిపింపబడి 15 సంవత్సరములు అధిక ఆయుష్ పొందుకొనిన తరువాత రచించినది, దేవా నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు అని. ప్రజలారా, వస్తువులైనా వాహనములైనా దెబ్బతిన్నప్పుడు, అవి పాడైపోయినప్పుడు మనము వాటిని బాగు చేసి కావాల్సిన ఇంధనము వేసో లేక అనేకమైనవి వేసో వాటిని బాగు చేయించి మరలా అవి బాగుగా పనిచేయులాగున పరిగెత్తులాగున చేయుదుము. అయితే మనుషులకు గాయములైనప్పుడు, శరీరము దెబ్బతిన్నప్పుడు వైద్యుడు బాగు చేయును. మందులతో శస్త్రచికిత్స చేసో ఆ గాయములు మాన్పడమో, రోగములు నయం చేయడమో, పాడైపోయిన అవయవములు మరలా బాగు చేయడమో చేయుదురు. దానికి దేవుని కృప సహాయము కావలెను. మరి మన మనస్సునకు తగిలిన గాయములకు, మన ఆత్మకు తగిలిన గాయములను ఎవరు బాగు చేయగలరు? ఏ వైద్యము, ఏ మందులు, ఏ చికిత్సలు చేయలేవు. ఏ వైద్యుడు చేయలేడు. మరి ఇంకెవరు ఉన్నారు అనగా, మన పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభువు. శరీరమునకు తగిలిన గాయములకైనా, భయంకరమైన మరణకరమైన రోగములకైనా, మనోవ్యాధులకైనా, అంతరంగంలో వేదనకైనా, ఆత్మ నలిగిపోయినప్పుడు దానిని బాగు చేయడముకైనా, హృదయము పగిలిన నలిగిన స్థితిలోనైనా వాటిని సరిచేయుటకై, స్వస్థపరచుటకై, బాగు చేయుటకై, మరలా పునరుద్ధరించుటకైనా అది కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు వలనే సాధ్యము. ఆనాడు ప్రభువు అంటాడు, నేను రోగుల కొరకే గాని ఆరోగ్యము గలవారి కొరకు రాలేదు. రోగము గలవారికే వైద్యుడు కావలను గాని ఆరోగ్యము గలవారి కొరకు వైద్యుడు అక్కరలేదు అని. అనగా హృదయాంతరంగంలో కలిగిన గాయములకు, ఆత్మకు తగిలిన గాయములకు, శరీరమునకు తగిలిన గాయములకు వైద్యుడు మన దేవుడే. ఏ ఒక్కరూ మనకు స్వస్థత ఇవ్వలేరు. ఏ ఒక్కరూ మన హృదయంలో ఉన్న భారమును తీసివేయలేరు. ఏ ఒక్కరూ మన నలిగిన హృదయమును మరలా సరిచేయలేరు, కేవలము మన ప్రభువు తప్ప. ప్రజలారా, మన దేవుడు జీవాధిపతి, అనగా ఆయన నిత్యము జీవించు దేవుడు. మరణమును సైతము గెలిచి తిరిగి లేచిన దేవుడు. మరణము ముళ్ళును విరిచిన దేవుడు. నిత్య మరణము నుండి, రెండవ మరణం నుండి మనల్ని తప్పించిన దేవుడు. అట్టి దేవుడు మనల్ని బాగు చేయడా? ఆయన ప్రజలు భయంకరమైన నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోవచుంటే ఆయన బాగు చేయడా? మరణించిన వారిని సైతం తిరిగి లేపిన దేవుడు మనల్ని బాగు చేయడా? ఖచ్చితంగా ఆయనకు విన్నవించుకుంటే, మొరపెట్టుకుంటే దేవుడు మనల్ని బాగు చేయును. చచ్చిన స్థితిలోనికి వెళ్ళిన మనస్సాక్షిని, పడిపోయిన నలిగిపోయిన ఆత్మను బాగు చేసి, ఆయన శక్తిని మనకు దయచేసి మనల్ని జీవములోనికి తెచ్చి తన ఆత్మతో నడిపించి, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగాను బాగుపరిచి, మన గాయములను మాన్పి, రోగములను మాన్పి, చావునకి సిద్ధమైన వారిని క్రీస్తునందు ఎల్లప్పుడూ జీవించున్నట్లుగా చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మమ్మను ఎన్నుకొని చచ్చిన స్థితిలో ఉన్న మా బ్రతుకులను పునరుద్ధరించిన ప్రభువా, జీవము గల మిమ్మును ఆరాధించుటకు, మీ బిడ్డలుగా ఉండుటకు, మరణమునకు లోనగు ఈ శరీరము నుండి విడిపించి ఆత్మానుసారులుగా మరలా మమ్మను జన్మింపజేసిన తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు దేవా. మా శరీరమునకు, హృదయమునకు, ఆత్మకు తగిలిన దెబ్బలను, గాయములను కట్టుకట్టి స్వస్థపరిచి బాగుపరిచి నడిపించమని వేడుకుంటూ, చచ్చిన స్థితిలో ఉన్న మమ్మను మరలా జీవములోనికి రప్పించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.